దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాదుల నుంచి వచ్చిన సిస్టర్స్ వచ్చి ఒక పాట పాడి వస్తారు. తర్వాత పరంజ్యోతి గారు సిద్ధంగా ఉండండి. విలువైనది నరులారా
పరంజ్యోతి గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. తర్వాత గొల్లపాలెం నుంచి వచ్చిన యవనస్తులు ఓ పాట పాడి వినిపిస్తారు. ఈ పాడతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానుడ నా యేసయ్య, మరణం గలిసి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద ఇంతవరకు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలు జీవించుచు. పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదని జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదని జీవించుచు. పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. పునరుత్థానుడ నా యేసయ్యా, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. పునరుత్థానుడ నా యేసయ్యా, నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గం నాకెదురాయని. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గం నాకెదురాయని. సాగిపో నా సన్నిధి తోడు
వచ్చేదని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చేదని నా నీ వాగ్దానమే నన్ను బలపరచెను పరిశుద్ధాత్మ నీ ద్వారా కలిగిందని నీ వాగ్దానమే నన్ను బలపరచెను పరిశుద్ధాత్మ నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్ను కనపరుచుచు ఆరాధించెదని జీవించుచు స్తుతి పాడుచు నిన్ను కనపరుచుచు ఆరాధించెదని పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను పునరుత్థానుడ నా యేసయ్యా చెరలోనైన స్తుతి పాడుచు రాకడ వరకు నిన్ను ప్రకటించేదా చెరలోనైన స్తుతి పాడుచు రాకడ వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోతే కొంతకాలం ప్రాణమా కృంగిపోతే కొంతకాలం యేసు మేఘాలలో త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోతే నా ప్రాణమా యేసు మేఘాలలో త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోతే నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్ను కనపరుచుచు ఆరాధించదని జీవించుచు స్తుతి పాడుచు నిన్ను కనపరుచుచు ఆరాధించదని జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్ను కనపరుచుచు ఆరాధించెదని జీవించుచు ఆరాధించెదని జీవించుచు హల్లెలూయా. గొల్లపాల నుంచి వచ్చిన యవనస్తులు ఒక పాట పాడండి. స్తుతులకు పాత్రుడా కృపగల మా దేవా స్తుతియాగమర్పించువాడు నిన్ను గణపరచుచున్నాడు స్తుతియాగమర్పించువాడు నిన్ను గణపరచుచున్నాడు స్తుతులకు పాత్రుడా
స్తుతులకు పాత్రుడా కృపగల మా దేవా స్తుతియాగమర్పించువాడు నిన్ను కనపరచుచున్నాడు స్తుతియాగమర్పించువాడు నిన్ను కనపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని మరి ఈ విషయంలో ఎవరైనా ఇంటివారు కానీ సంఘస్థులు కానీ ఎవరైనా కొన్ని మాటలు చెప్పదలుచుకుంటే వారికి సమయం ఇవ్వబడుతుంది. బోయజ్ గారి గురించి మీలో ఎవరైనా సరే ప్రార్థన అనంతరం మీరు ఆ విషయం తెలియజేస్తున్నా. ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో కాదుల నుంచి వచ్చిన మోషే గారు వచ్చి ప్రార్థన చేస్తాం. కుటుంబ ఆదరణ కోసము తన విడిచి వెళ్ళిన భార్య, వారి 3 బిడ్డల్ని, అలాగే వారి తల్లిదండ్రులని, బ్రదర్స్ని కూడా దేవుడు కాపుదల నుంచి నడిపించేలాగా ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములు మా ప్రభువా, మా పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవ, వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవా, నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నవాడా, నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నేను ఉదయకాల సమయంలో జరిగే ఆదరణ కూడిక ద్వారా నాయన నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని కనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో దేవ, మరి యొక్క మా ప్రశస్తమైన సహోదరుడు నాయన బోయజ్ గారు నిద్రించిన ఆయన నీ అందు విశ్రాంతి తీసుకుని చూడగా నాయన, ఈరోజు నాయన యొక్క ఆదరణ కూడిక ద్వారా నేను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మరి నువ్వు నాయన ఆయన వెళ్ళిన కుటుంబానికి, తన భార్యకు, బిడ్డలకు, తన యొక్క కుటుంబ సభ్యులందరికీ, తన బ్రదర్స్కు, తన తల్లిదండ్రులకు అందరికీ కూడా ఆదరణ ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయా కృప చూపండి, కనికరించండి నాయన. బోయజ్ గారిని యందు నేను ఆయనకి ఇచ్చినటువంటి దినములని నీ యందు భయభక్తులు కలిగి దేవా గొప్పదను నాయన, ఆయన యొక్క జీవిత యాత్రను ముగించుకుని దేవుని వద్దకు వచ్చి ఉండగా నాయన విడిచి వెళ్ళిన తన భార్యకు, బిడ్డల అందరికీ కూడా ఆదరణ ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. కృప చూపండి నాయన, కనికరించండి నాయన. యొక్క ఆదరణ కూడిక మొదటి నుండి ఆఖరి వరకు పరిశుద్ధాత్మ నాయకత్వంలో జరిగించండి నాయన. ఇప్పుడు సాక్ష్యం చెప్పుతున్నటువంటి వారికి మీరు తోడైన నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము దేవా, నీ వర్తమానము ద్వారా నాయన ఇక్కడున్న ప్రజలతోనూ నాయన ముఖ్యంగా కుటుంబ సభ్యులను మీరు నాయన దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ వర్తమానం ద్వారా కుటుంబానికి గొప్ప ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, ఇంకా నీ యందు భయభక్తులు కలిగి వారి జీవితానికి సహాయాన్ని దయచేయండి నాయన. ఈ వర్తమానం ద్వారా మా ప్రభువా నాయన యొక్క కుటుంబ సభ్యులతోనూ, వచ్చిన బంధువులతోనూ, మిత్రులతోనూ, స్నేహితులతోనూ నాయన పరిస్థితులతో మీరు మాట్లాడమని నాయన, నీ యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్కరూ ఆదరించబడడానికి మీరే సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. మీరే సహాయాన్ని దయచేయండి బాబు. అయ్యా, నువ్వు ఆదరించకపోతే నాయన, ఓ గొప్ప దేవుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మనుషులు ఎవరు ఆదరించలేరు కానీ నీవే ఆదరించువాడవై ఉన్నావు మా ప్రభువా. మరి ఆ కుటుంబాన్ని దీవించండి నాయన, ఆదరించండి నాయన. గొప్ప ధైర్యాన్ని దయచేయండి నాయన. వారి కుటుంబాన్ని పోషించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎందుకంటే నాయన మా పోషణాధారము, జీవనాధారము, క్షేమాధారము నీవై ఉన్న దేవుడు మా ప్రభు. ఆయన కుటుంబాన్ని మీరే పోషించి నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేస్తూ నైనా యొక్క ఆదరణ కూడికను మొదటి నుండి ఆఖరి వరకు నీ యొక్క ఆత్మ స్వాధీనంలో జరిగించమని వచ్చిన ప్రతి ఒక్కరిని కృపాహస్తాలుగా చెప్పుకుంటూ సమస్త మహిమయు, ఘనతయు, కీర్తియు, ప్రభావం మీరే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎవరైనా బోయజ్ గారి కుటుంబం కోసం ఎవరైనా చెప్తారా అండి? ఇంటివారు కానీ లేక సంఘస్థులు కానీ మీలో ఎవరైనా సరే ఎవరైనా చెప్తారండి? సతీష్ గారు, గోవింద్ గారు కానీ ఏమన్నా చెప్తారా మీ బ్రదర్ గురించి? మరి
వెంకటేశ్వరరావు గారు, సూర్య వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా వెంకటేశ్వరరావు గారే, వడ్లమూరి. మరి గోవింద్ గారు, సతీష్ గారు కూడా బ్రదర్స్, అలాగే వాళ్ళ సిస్టర్స్ కూడా ఉన్నారు. వారి కుటుంబానికి ఆదరణ దేవుడు దయచేయలాగున మరి ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు అంటే బోయేజ్ గారి నామకరణం చేయడం జరిగింది. డిసెంబర్ నెలలో 30వ తారీఖు 2012వ తారీఖున వీరు బాప్తిసం పొందడం జరిగింది. 2012లో డిసెంబర్ 30వ తారీఖున మరి వారు తన భార్య బాప్తిసం పొంది అప్పుడు గొల్లపాలెంలో ఉండేవారు. ఎంతగానో నమ్మకంగా యథార్థంగా దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండేవారు. మరి కొన్ని కారణాల వల్ల కొద్ది రోజులు వచ్చి కొన్ని సంవత్సరాలు వచ్చి తర్వాత మానేశారు చర్చికి. అయితే క్రైస్తవ్యం ఏంటి అని అంటే నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతేకాదు యేసు దగ్గరికి వచ్చిన వారిని కానీ రాలేని వారిని కానీ ఎవరిని ఆయన బలవంత పెట్టేవాడు కాదు. కాబట్టి ఎప్పుడైతే వచ్చి మళ్ళీ ఆయన మానేశారో మరలా ఆయన వారిని ఎవరిని బలవంత పెట్టలేదు. మరలా ఆయన మరలా పాత జీవితంలోనికి మరలా వెళ్ళి మళ్ళీ కొద్ది సంవత్సరాలు అలాగే ఉన్నారు. మరలా ఇంచుమించు ఒక 2 సంవత్సరాల కిందట అనుకుంటాను నాకు మరలా ఫోన్ చేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నాకు అనారోగ్యంగా ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడు సంఘంలో కూడా మరి బోయేజ్ గారికి అనారోగ్యంగా ఉంది, మీరు చాలామంది ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు, అలాగే కొంతమంది సహోదరులు అయితే నాకు ఫోన్ చేసి వారు అడిగారండి, లేకపోతే మీరు తెలిసి ప్రార్థన చేస్తున్నారని కూడా నాకు ఫోన్ చేసి అడిగారు. అయితే లేదు, వారే ఫోన్ చేసి అడిగారు. మరి నేను ఎప్పుడైతే ఫోన్ చేశారో తర్వాత నెక్స్ట్ వీక్ నేను మీ దగ్గరికి వస్తాను బ్రదరు అని నేను చెప్పడం జరిగింది. నేను పాస్టర్ గారు వస్తాం మీ దగ్గరికి ప్రార్థన చేయడానికి అని అన్నాం. అయితే పాస్టర్ గారు మీరు వద్దు, మేమేం ముందు వస్తాం అని చెప్పి ఒక శుక్రవారం ఆటో కట్టించుకుని మరి ఆ బ్రదర్ ఇక్కడే ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడే లోకల్గా ఒక ఆటో కట్టించుకుని ఫ్యామిలీతో మొత్తం శుక్రవారం ఉపవాస ప్రార్థన రోజు అయిపోయిన తర్వాత వచ్చి మరి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా దేవుడు వారిని ఇంకా దినదినం కూడా బలమిచ్చి నడిపించుకుంటూ వచ్చాడు. మరి ఆటోలో ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారంటే చాలా ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చారు. ఆటోలో ఎక్కి పైకి ఎక్కడం కూడా కష్టమైపోయింది. ఆటో నుంచి చర్చిలోకి రావడానికి మరలా దేవుడు ఆయన్ని శక్తినిచ్చి బలమిచ్చి ఎంతగా శక్తి ఇచ్చాడు అని అంటే బండి వేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో పాటు గొల్లపాలెం మళ్ళీ చర్చికి ఆటో మీద వచ్చిన ఆయన బండి వేసుకుని మళ్ళా ప్రతి వారము కూడా గొల్లపాలెం చర్చికి రావడం మళ్ళీ ప్రారంభించారు. అయితే అలాగా మరి కొన్ని నెలలు మళ్ళా దేవుని సన్నిధికి దగ్గర అవ్వటం, ఇంకా అందరూ కూడా ప్రార్థన చేయటం, దేవుడి ముట్టి స్వస్థపరిచాడు. మరి దేవుడిచ్చిన ఆయుస్సు ముగించిన తర్వాత ఏదో కారణాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళడం తప్పదు, ఇంకా ఎన్నాళ్ళు అయినా సరే. ఎందుకంటే యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు చనిపోయిన వారిని చాలా తిరిగి బతికించాడు ఆయన. ఆ బ్రతికిన వాళ్ళు ఇప్పుడు లేరు. ఎందుకు అని అంటే ఒకసారి బ్రతికినా మరలా ఏమయ్యారు, వాళ్ళు మరణించారు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి నరుడికి కూడా పాపం వలన వచ్చింది మరణం, కాబట్టి పాపం వల్లనే మరణం వస్తుంది, కాబట్టి మరణించడం తప్పదు. కాబట్టి మరి సమయం ముగిసినప్పుడు వీరు నాకు ఫోన్ చేసినప్పుడు వివాహ కార్యక్రమంలో ఉన్నాం. వివాహం అయిన తర్వాత నేను ఉప్పాడు దగ్గర రామన్నపాలెంలో మీటింగ్లో ఉన్నాను. రాత్రి 9:30 ప్రాంతానికి సతీష్ గారు, గోవింద్ గారు ఫోన్ చేసి ఇలాగ మా బ్రదర్కి బాగాలేదండి అని చెప్పడం జరిగింది. 18వ తారీఖు అనుకుంటాను ఆ రోజు వివాహము జరిగిన రోజు, అదే 18వ తారీఖు. అయితే వెంటనే అప్పుడు మరి నేను ఒకసారి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా డాక్టర్ గారు ఉంటే చూపించండి, కన్ఫర్మ్ చేయండి అని చెప్పడం జరిగింది. మరి అది కన్ఫర్మ్ అని చెప్పడం తర్వాత నేను ఇలాగ ఇక్కడికి వచ్చేసాను. నేను ఇలాగ కాకినాడ నుంచి ఇలాగ వచ్చాను. మరి కొంతమంది సహోదరులు వ్యాన్ వేసుకుని మరి కారు వేసుకుని ఇసాగర్ కారు తర్వాత మన వ్యాన్ వేసుకుని ఇలా గొల్లపాలెం నుంచి రాత్రి 12 గంటలకి ఇక్కడికి రావడం. మరి ఆ మరుసటి రోజు కార్యక్రమం చేసి ఆ మరుసటి రోజు కూడా వివాహ రిసెప్షన్ ఉంది మనకి, మీ అందరికీ తెలుసు. వివాహ కార్యక్రమం ఉంది ఆ రోజు. ముందు రోజు వివాహం, తర్వాత రోజు రిసెప్షన్ ఉంది.
ఆ తర్వాత సహోదరులు అందరూ ఉండి ఇక చివరిలో ఆ రిసెప్షన్లో చాలామంది మనం ఏమనుకుంటారనంటే, నేను ఒకళ్ళు అంటున్నారు, మరి చనిపోయిన చోటకి మీరు వెళ్తారండి పెళ్ళి అంటున్నారు. క్రైస్తవ్యంలో అలాంటిది ఏముండదు, కాబట్టి కీడు ఏముండదు మనకి అని చెప్పి మరి ఆ రిసెప్షన్కి ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అయిన తర్వాత రిసెప్షన్కి వెళ్ళడం జరిగింది. ఇది ముగించుకుని అప్పటికే చాలా సమయం అయిపోయింది. కుర్రోళ్ళు కొంతమంది ముందు ఇక్కడికి వచ్చిన యవనస్తులు రంగ పెద్దల్ని కూడా ముందు పంపించేసి మరలా ఇక్కడికి లాస్ట్ టైంలో ఇక గోవింద్ గారికి సతీష్ గారికి అప్పగించి ఆ కార్యక్రమాన్ని ఇంకా లాస్ట్లో ఇంకా మీరు సిలువ అక్కడ పెట్టండి అని చెప్పి మేము కూడా బయలుదేరి ఆ రిసెప్షన్కి రావడం జరిగింది. ఏది ఏమైనా మరి నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు ఆయన విశ్రాంతిలోనికి వెంకటేశ్వరరావు గారు అనగా బోయజ్ గారు విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించిపోవరి ఇంటికి పోవుట మేలని. ఎవరైతే మరి చనిపోయిన వారిని ఆదరించడానికి వస్తారో దేవుడు వారిని దీవిస్తానని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మనము తర్వాత వాళ్ళ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఈ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చారో దేవుని యొక్క దీవెనలు వాళ్ళందరికీ కూడా వస్తాయని దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి అనుకోని విధంగా మన మధ్యకి పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వారు కూడా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ఇంగ్లీష్లో ఆయన చెప్తే ప్రవీణ్ తర్జుమా చెప్తారు. మరి ముఖ్యంగా మరి వాళ్ళ నాన్నగారికి ఆదరణ దయచేయలాగున, అలాగే గోవింద్ గారి కుటుంబాన్ని, సతీష్ గారి కుటుంబాన్ని కూడా. ఎందుకు అని అంటే మరి ఆయన యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువులో నిద్రించాడు కాబట్టి మీ ప్రకారంగానే మీ కార్యక్రమాన్ని మీరు జరిగించండి అని వారు ఎంతగానో ప్రోత్సహించి మరి ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అది వచ్చినప్పటి నుంచి ఇద్దరు బ్రదర్స్ వారి బంధువులందరూ కూడా మరి చేస్తున్నారు, చూశారు కదా. మరి వారి కుటుంబాలకు ఆదరణ దేవుడు దయచేయలాగున, వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించేలాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. అలాగే మరి పెద్ద కుమార్తెకి వివాహం అయింది. బోయేజ్ గారు పెద్ద కుమార్తెకి అల్లుడు గారు ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు మరలా 9th క్లాస్ చదువుతున్నారు. ఆ కుటుంబానికి దేవుడు సమస్త కార్యాలను దేవుడు జరిగించేలాగున, మరి పుట్టింటోళ్ళకి లేక మెట్టినింటోళ్ళకి కూడా ఆదరణ దేవుడు దయచేలాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని దైవజనులకి యొక్క సమయాన్ని ఇద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రాలు మా ప్రభువా, కృప కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాయన, నీ మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా నీ హస్తం తోడుగా ఉంచండి. కుటుంబానికి ఆదరణ ఓదార్పు మీరు దయచేయండి. మరి ముఖ్యంగా ఇప్పుడు వాక్యానికి మీ దాసులు నిలబడుతూ ఉండగా ఆయన తలంపులో ఆలోచనలు మరుగు చేసి మీరే రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని పాస్టర్ గారు ప్రార్థిస్తాం. Praise the Lord. దేవునికి స్తోత్రము. It's a great privilege that we are in the Memorial Day. ఈ జ్ఞాపకార్థ దినమున ఇక్కడ ఉండుట గొప్ప భాగ్యమై ఉన్నది. As our pastor said, పాస్టర్ గారు చెప్పినట్లుగా it's true that we are in the because of mourn house. We are in that house. పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రలాపించే వారు ఇంటి దగ్గర ఉండుట మంచిదై ఉన్నది. I didn't expect that I will be here, నేను ఇక్కడ ఉంటానని నేను అనుకోలేదు, కానీ but it's all God's will. దేవుని చిత్తమై ఉన్నది. You know, we submit this service in God's hand. ఈ కూడికను దేవుని హస్తాలకు మనం అప్పగిద్దాం. Amen. ఆమేన్. Just turn our Bible. మన పరిశుద్ధ గ్రంథంలో తీద్దాము. John chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయము 11 to 14 and 17 to 25. 11వ అధ్యాయము 11 నుంచి 14. ఆయన ఈ మాట చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు
ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పిననుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రెండని స్పష్టంగా వారితో చెప్పాను. 17 నుంచి 25 వచనం వరకు. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదునా నేను. యేసు, నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునా నేను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. Amen. Amen. Let's bow and we pray. తల వంచుదాము. Sweet Jesus, మధురమైన యేసు, here we are committing this service in thy hand, Lord. ఈ కూడికను నీ హస్తాలకు మేము అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. And talk to Lord. మాతో మీరు మాట్లాడండి. What the comfort required for this family, మీరే ఆదరణ అయి ఉన్నది ఈ కుటుంబానికి. and give the word that they can live for their life. ఈ వారి జీవితములకు కావలసిన వాక్యమును మీరు అందించండి. Lord, that the word be comfort them in their rest of life, Lord. ప్రభువా మీరే వారి మిగతా జీవితం అంతట్లో కూడా మీరే వారికి ఆదరణ అనుగ్రహించండి. I pray in the name of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. Amen. ఆమేన్. Be seated. కూర్చోనండి. Just now I heard the testimony of the brother Boyas. నేను ఇప్పుడే సహోదరుడు బోయజ్ గారి సాక్ష్యమును విన్నాను. I'm very happy that he served in the name of in the Lord. నేను చాలా సంతోషించుతున్నాను. ఏంటనంటే ఆయన ప్రభువులో నిద్రించినందుకు. Amen. ఆమేన్. Let's take verses from the John 1. యోహాను సువార్త 11లో చూసినట్లయితే Lord talks about life ప్రభువు జీవమును కొరకు మాట్లాడుతున్నాడు అక్కడ. because he himself is alive. ఎందుకనగా ఆయనే స్వయంగా జీవమై ఉన్నాడు. Because there is no death for him. ఆయనకు మరణము లేదు. Lord talks about spiritual life. ప్రభువు ఆత్మీయ జీవం కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన After this life, there is one more life. ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నదని. Behind this curtain, there is a life. There is no death for that. ఈ కాలమనే దాటిని వెళ్ళిన తర్వాత అక్కడ మరణం లేదు కానీ జీవం మాత్రమే ఉన్నది. But we are living in this physical, ఈ భౌతికమైన సంబంధం ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. more or less all looking to this physical life. చాలా మంది ఇక్కడ ఉన్న మనందరము చాలా మంది ఈ భౌతికమైన జీవితాన్నే చూస్తూ They ఉంటారు. are worried about a lot of things about this physical life. ఈ భౌతికమైన జీవితం కొరకే చాలా విషయాల కొరకు వారు ఎంతో దిగ్భ్రాంతి చెందుతూ ఉంటారు. What if I pass away? What if it will happen to my family, my children, my fathers and ఏమని parents? ఆలోచిస్తారనంటే నేను కానీ చనిపోయినట్లయితే మా నాన్నగారు ఏమవుతారు, మా కుటుంబం ఏమవుతుందని వాళ్ళు చింతిస్తూ ఉంటారు. What if I didn't earn proper way? How can I feed my family or teach my children schooling? What if I proper way I didn't earn? నేను నా కుటుంబము జీవించడం కొరకు నేను సంపాదించడానికి సరైన మార్గం ఏమున్నది అని ఆలోచిస్తూ If ఉంటారు. I didn't do, how can I educate my children? నేను సరిగ్గా కానీ సంపాదించకపోతే నా పిల్లల్ని నేను ఎలా చదివించాలి? All about physical only. ప్రతిదీ కూడా ఈ భౌతికంగానే ఆలోచిస్తూ ఉంటారు. But after this physical, what about them? After this, After physical, then after that, what will happen? ఈ భౌతికమైన జీవితం తర్వాత అవతల ఏం జరుగుతుంది? Amen. ఆమేన్. In the Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది Lazarus is the best friend of Lord Jesus. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉన్నదంటే లాజరు యేసుకు స్నేహితుడని. Best friend. బెస్ట్ ఫ్రెండ్ అంటే దగ్గరగా ఉండే సన్నిహితుడు. For him, the death struck. ఆయనను మరణం తాకింది. It is like this: if you have best hospital in the
in the area, one who have. Like if you have best hospital, ఇక మనం కానీ ఒక ఒక ఉత్తమమైన ఆసుపత్రిని కానీ కలిగి ఉంటే, a owner of the best hospital, ఒక ఆసుపత్రి యొక్క ఓనర్ కానీ మనకు తెలుసుంటే, if he himself has some effect with some sickness, ఆయనే గనక ఒక అనారోగ్యంతో కానీ బాధపడతా ఉంటే, I have own hospital, own doctors and everything equipments I have. ఆయన ఏమనుకుంటాడనంటే నా దగ్గర ఉత్తమమైన ఆసుపత్రి ఉంది, నా దగ్గర ఉత్తమమైన వైద్యులు ఉన్నారని ఆయన అనుకుంటూ ఉంటాడు. If anything comes, I can treat myself in this hospital. ఆయన ఏమనుకుంటాడనంటే ఏదైనా వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా కానీ నా ఆసుపత్రిలో నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, వైద్యం తీసుకుంటాను. Nothing will happen to me because I have big hospital in this నాకు area. ఏమీ జరగదు, ఎందుకనంటే నా దగ్గర ఒక పెద్ద ఆసుపత్రి నా దగ్గర ఉన్నది కాబట్టి. Might be like that Mary and Martha, Lazarus might have thought. బహుశా మరియా మార్తలు కూడా అలాగే ఆలోచించవచ్చు. Because I have created. వారేమనుకుని ఉంటుందంటే మా దగ్గర సృష్టికర్తే మా దగ్గర ఉన్నాడని. Why should I afraid with the death, all of these things? వాళ్ళు ఏమనుకుంటారనంటే ఈ మరణం కొరకు వీటి కొరకు నేను ఎందుకు భయపడాలని అనుకుని ఉండొచ్చు. You may thought now because we have the message, why should disease strike us? ఇప్పుడు నువ్వు కూడా అనుకోవచ్చు నా దగ్గర వర్తమానం ఉంది, ఏ అనారోగ్యం వచ్చినా నాకు ఏం చేస్తుంది అదని. Brothers and sisters, there's no difference between the message have or don't have. అయితే గుర్తించాల్సింది ఏంటంటే నీ దగ్గర వర్తమానం ఉందా లేదా దాంట్లో ఏ తేడా లేదు మరణానికి. If rapture tarries, ఎత్తబడి ఆలస్యం అయితే everyone has to go to mud to mud. ప్రతి ఒక్కరూ ఆలస్యం, ఎత్తబడిగా ఆలస్యం అయితే ప్రతి ఒక్కరూ మంటికి చేరాల్సి ఉన్నది. So go to dust and dust. ధూళిలో కలిసిపోవాల్సి ఉన్నది. But how we live, that is the thing. అక్కడ ఆ విషయం ఉన్నదని మనం ఎలాగ స్పృహ కలిగి జీవించాలి. Amen. The matter is how you are living in this earth. అసలు సమస్య, అసలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద నువ్వు ఎలా జీవిస్తున్నావని. I heard just now Brother Boy's testimony. ఇప్పుడే సోదరుడు బోయజ్ గారి సాక్ష్యాన్ని నేను అన్నాను. How when he got baptized, అతను ఏ విధంగా బాప్తిసం పొందుకున్నాడని. I saw that he went to backslidden. నేను ఏం చూశానంటే ఆయన కొద్దిగా వెనక్కి జారాడని నేను చూశాను. But before death strike him, అయితే ఆయనను మరణము తాకక మునుపే he saved himself and came అతను మరలా వెనక్కి వచ్చి ఒక సురక్షితమైన ప్రాంతంలోకి వచ్చేసాడు. Lord, I repented, please forgive me. ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించని అడిగాడు. Our God is rich in mercy. మనకు దేవుడు కృపలో ఐశ్వర్యవంతుడు దేవుడు. He will forgive. ఆయన క్షమిస్తాడు. So I do believe in the case of Boaz, నేను నమ్ముతున్నాను బోయజ్ గారి విషయంలో కూడా God might have forgiven. దేవుడు ఆయనను క్షమించాడు. Because, amen? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That doesn't mean that I'm supporting you to go backslidden and come back. No. నేను మీరు కూడా అలాగే వెనక్కి జారి మళ్ళీ రండి అని నేను దాన్ని నేను Support చేయట్లేదు. ప్రోత్సహించట్లేదు. Very think about point with that. అది చాలా ముఖ్యమైన అంశం. Amen. పాయింట్ అండి. It's depend upon their self, its own life. అది వ్యక్తిగత జీవితాల మీద ఆధారపడి ఉంటారు. I don't know why it happened in the boy's life. బోయజ్ గారి జీవితంలో ఎందుకు అది జరిగిందో నాకు తెలియదు కానీ. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Go back. Message. వర్తమానంలోనికి వెళ్దాం. Amen. ఆమేన్. Go back, please. Show them money. Okay. Show them. What he says, these things said, he said, and after that he said unto them, our Lazarus sleepeth, but I go that I may awake him out of sleep. 11:11. ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలుకొల్ప వెలుచున్నానని వారితో చెప్పగా. Have you seen ever Lord Jesus said it died? మీరు చూసారా అక్కడ ఆయన మరణించాడని చెప్పాడా యేసు ప్రభు? He never used the word died. ఆయన చనిపోయాడన్న పదం యేసు ప్రభు అక్కడ వాడలేదు. Because he is the life giver. ఎందుకనగా ఆయన జీవ ప్రదాత. Amen. He never used death, died.
ఆయన ఒక్కసారి కూడా ఆయన నోటిలో నుంచి చనిపోయాడన్న పదం వాడలేదు. But when he says he is a celibate, when he says కానీ that, ఆయన ఏమన్నాడనంటే ఆయన నిద్రించుచున్నాడని. then the disciple thought sleeping makes him good. అప్పుడు శిష్యులు ఏమంటున్నారు అనంటే నిజంగా ఆయన నిద్రపోతే అది చాలా మంచిదని అనుకున్నారు. Then Lord sensed that they couldn't understood what he meant. అప్పుడు ప్రభుకి ఏమర్థమైంది అనంటే ఈయన ఏ నిద్ర కోసం మాట్లాడుతున్నాడో అది శిష్యులకు అర్థం అవ్వలేదని ప్రభువుకి అర్థమైంది. Then he said he died. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆయన చనిపోయాడని ప్రభు చెప్పారు. See, brother, there's a two death. చూడండి, 2 మరణాలు ఉన్నాయి. One physical death. ఒకటి భౌతికమైన మరణం, Another thing, we have body, spirit, soul. ఇంకోటి ఏంటంటే మనకు శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది. Amen. ఆమేన్. We have another death is a second death is a soul. Another. రెండో మరణం దేనికి అనంటే ప్రాణానికి. Amen. Amen. So Lord says he celibate. He died physically, but for his soul no death. ప్రభు ఏం చెప్పారనంటే భౌతికంగా ఆయన చనిపోయాడు కానీ ఆయన ఆత్మ మరణించలేదు. Amen. Amen. So let us go and wake up him. అందుకు ప్రభు ఏమంటున్నాడనంటే మనము వెళ్ళి నిద్రించుచున్న లాజరుని మేల్కొల్పుదామని ఆ ప్రభు అంటున్నారు. And one thing I was meditating, why Lord raised only Lazarus? నేను ఒకటి అడుగుతున్నాను, ప్రభువు కేవలం లాజరుని మాత్రమే ఎందుకు లేపాడు? And he wept when he went to the graveyard. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కన్నీరు విడిచినని ఉంటది. ఆయన అక్కడ కన్నీరు విడిచాడు ఆ సమాధి దగ్గర ఉన్నప్పుడు. If you see in the message, వర్తమానంలో కానీ మీరు చూసినట్లయితే what prophet God said, ప్రవక్త ఏమన్నారంటే the Lazarus believed the message of the hour. ఏమన్ అక్కడ ప్రవక్త ఏం చెప్పారనంటే లాజరుని మాత్రమే ఎందుకు లేపాడనంటే యేసు ప్రభు లాజరు మాత్రమే ఆ గడి వర్తమానాన్ని అంగీకరించాడు. He received the message of that means John the Baptist. అక్కడ ఆయనకున్న గడి వర్తమానం ఎవరు అనంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను అయి ఉన్నాడు. In the evening he used to go and listen his messages himself. ప్రతి సాయంకాలం వెళ్ళి ఆయన వర్తమానాలు వింటూ ఉండేవాడు. Amen. ఆమేన్. He doesn't know anything because he used to do a fellowship with the Lord Jesus for the past 6 or 7 years. ఈయనకి ఏమీ తెలియదు. ఒక సుమారు 6-7 సంవత్సరాల నుంచి ప్రభుతో సహవాసం చేస్తున్నాడు కానీ ఈయనకేం తెలియదు. The Lord himself is staying with them. ప్రభు స్వయముగా ఆయన వీరితో జీవిస్తూ ఉన్నాడు. After his father passed away, Lord passed away. After Lord's father passed away, లార్డ్స్ ఫాదర్ Joseph, foster pastor, foster అంటే వాళ్ళ యొక్క పిన్ని తండ్రి. ఆయన యొక్క పినతండ్రి మరణించే వరకు మరణించిన తర్వాత నుంచి ఈయన ఉన్నాడు కూడా. Yes. ఓకే. After foster pastor father, ఆయన యొక్క పినతండ్రి మరణించిన తర్వాత then he came to Bethany and he dwelled with them. అప్పుడు ఈయన బేతనీకి వచ్చి వీరితో నివాసం ఉన్నాడు. Then he is with them with Mary, Martha and Lazarus. అప్పుడు ఆయన మరియా, మార్తా, లాజరుతో ఆయన ఉండేవాడు. They were best friends. వారు ఒక చాలా దగ్గరగా ఉండే సన్నిహితులు. But these three doesn't know that he is a creator. వీళ్ళ ముగ్గురితోనే ఆయన ఉండేవాడు కానీ ఆయనే సృష్టికర్త అన్న విషయం వీళ్ళకి అర్థం He అవ్వలేదు. doesn't know that he is a resurrector. ఆయన కోసం ఈయనే తిరిగి లేపగలడు, ఈయనే పునరుద్ధానం ఇచ్చేవాడు అని కూడా వారికి He is తెలియదు. a creator. ఆయన సృష్టికర్త అని He is a తెలియదు. life. ఆయన జీవమని, He is a truth. ఆయన సత్యమని, He is a way. ఆయన మార్గమని They doesn't know. వాళ్ళకి తెలియదు. When he heard about the message of John the Baptist, అయితే ఎప్పుడైతే బాప్తిస్మ ఇచ్చే యోహాను వర్తమానం విన్నారో who Lazarus, లాజరు, and he came to and shared the same message with the family. ఆయన లాజరు అక్కడ వర్తమానం వినొచ్చి వారి కుటుంబంతో ఆయన పంచుకుంటూ ఉండేవాడు వర్తమానం విన్నది. Today I saw a great prophet of God. ఈ రోజు ఆయన ఏం చెప్తా ఉండేవాడు అని అంటే ఇంటికి వచ్చి ఈ రోజు ఒక దేవుని యొక్క చాలా గొప్ప ప్రవక్త నేను I కలుసుకున్నాను. met him in the Jordan River. He is speaking about the coming of the Messiah. ఆయన నేను ఎక్కడ కలుసుకున్నానంటే యోర్దాను నది దగ్గర కలుసుకున్నాను. అతను మెస్సయ్య యొక్క రాకడ కొరకు ఆయన ప్రసంగిస్తా ఉన్నాడని You చెప్పాడు. please come and listen his message. మీరు కూడా వచ్చి ఆయన వర్తమానాలు వింటా ఉండండి అని. He is one of the message believer of that day. ఈయన ఆ కాలం యొక్క వర్తమాన విశ్వాసుల్లో ఒకడు ఈయన. He believed totally.
ఆయన సంపూర్ణంగా విశ్వసించాడు. And he called, Lord, Jesus, come, let us come, go and listen to the message. అప్పుడు ఈయన యేసు ప్రభు కూడా వెళ్తూ ఉండేవాడు కాబట్టి అప్పుడు లాజరు చెప్పాడంట, ప్రభువా మీరు కూడా రండి అక్కడికి వెళ్ళి వర్తమానం విందామని. He, for like a Peter took Nathaniel. అది ఎలాగానంటే పేతురు నతానియేలుని తీసుకెళ్ళినట్లుగా, Philip, sorry. ఫిలిప్ నతానియేలుని The తీసుకెళ్ళినట్లుగా, same way the Lazarus took Jesus to John the Baptist. అదే విధంగా లాజరు కూడా యేసు ప్రభుని బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. Last 6 months he is listening. Who? Lazarus. సుమారు 6 నెలల నుంచి ఆయన వింటా ఉన్నాడు లాజరు. Whose message? The John the Baptist. బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క వర్తమానం, The coming of the Messiah, coming the Messiah. మెస్సయ యొక్క రాకడా, మెస్సయ యొక్క రాకడా అని. And he used to share the same thing with his family. ఆయన కూడా ఇంటికి వచ్చి అదే విషయం, మెస్సియా వస్తున్నాడు, మెస్సియా రాబోతున్నాడు అని ఆ వర్తమానం పాయింట్లు ఇక్కడ ఇంటి దగ్గర It's పంచుకుంటూ not my ఉండేవాడు. own words, it's a prophet words. ఈ నా సొంత మాటలు కాదండి, ప్రవక్త చెప్పిన మాటలు. Then one day, as per the God's plan, Lord Jesus going with him. దేవుని ప్రణాళిక చెప్పున యేసు ప్రభు కూడా వీరితో వెళ్ళాడు ఒక రోజున. And when he saw that lamb of the lamb, అయితే ఆయన John the Baptist, ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను ఆ గొర్రె పిల్లను చూశాడో రావడం, behold, the lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. And all of us are searching, where is the lamb of God? అందరూ ఏం వెతుకుంటున్నారు అని అంటే దేవుని గొర్రె పిల్ల ఎక్కడ ఉంది, దేవుని గొర్రె పిల్ల ఎక్కడ ఉందని. As really the lamb is there, అక్కడ నిజంగా గొర్రె పిల్ల వచ్చింది అక్కడికి? no one is seeing. ఏ గొర్రె పిల్ల లేదు, కనబట్టలేదు. Even the Lord is searching, where is the lamb? ఇంకా లాజర్ కూడా వెతుకున్నాడు గొర్రె పిల్ల ఎక్కడ ఉందని. But everyone has the beard, long hairs, everyone have. Simple. ప్రతి ఒక్కరికి గడ్డము, పొడుగంటి వెంట్రుకలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. But when the John the Baptist pointed to the same, that particular man, అయితే బాప్తిసం ఇచ్చి యోహాను ప్రత్యేకంగా ఈయన వైపు చూపించి చెప్పినప్పుడు, when he pointed that person, ఆయన సరిగ్గా ఈయనను చూపించినప్పుడు the Lazarus started fade away. లాజరు స్పృహ పోయింది, స్పృహ కోల్పోయాడు. Why? Wait, this, so many years he's with me, but I doesn't know this. He is my creator. He is a life giver. He is a Messiah. లాజరు ఏమనుకున్నాడు అని అంటే, అరే ఇన్ని రోజుల నుంచి మాతో ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు మాతో ఉన్నాడు, ఈయనే సృష్టికర్తని, ఈయనే జీవమని, ఈయనే మెస్సయ్య అని మాకు తెలీదు. He's shocked. ఆయన దిగ్భ్రాంతి చెందాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, this message, ఈ వర్తమానం ఈ గడి యొక్క వర్తమానము, message ఈ విలియం మ్యారన్ బ్రహ్నాం గారి వర్తమానము is a Messiah. అదే ఒక మెస్సయ్య అన్నది. Amen. Word is a Messiah. వాక్యమే మెస్సయ్య అన్నది. If you see like that, మీరు గాని అలాగని దాన్ని చూసినట్లయితే you can find there is a life. మీరు అక్కడ జీవమును ఉండుట మీరు కనుగొంటారు. This Messiah also says that. ఈ మెస్సయ్య ఏం చెప్తుందంటే, Okay, fine. Prophet God says that 1963 the cloud is coming to it came to the church with a quickening power. ప్రవక్త ఈ మేఘమును చూపించి ఆయన ఏమన్నాడు అని అంటే, ఇది మేల్కొల్పే శక్తితో వచ్చిందని. To the church. ఎవరి దగ్గరికి? సంఘం దగ్గరికి. We just not seeing that like a one photo or an image. అదొక చిత్రపటం లాగా మీరు దాన్ని చూడకూడదు. Amen. It's not an image. అదొక చిత్రపటం కాదండి. It's a Jesus. అది యేసయ్య ఉన్నాడు. It's a Christ. అది క్రీస్తు ఉన్నాడు. It has the resurrection power. అది పునరుద్ధానపు శక్తిని కలిగి ఉన్నది. I believe that with the boys I accepted that sign. నేను నమ్ముతున్నాను సహోదరుడు బోయేజు గారు ఆ చిహ్నమును ఆయన గుర్తించాడని, నమ్మాడని. Praise the Lord. దేవునికి స్తోత్రము. So I want to tell to the family, నేను వారి కుటుంబానికి చెప్పదలుచున్నాను, not worry about him, ఆయన కొరకు చింతపడొద్దు. because he is in rest time, he is taking rest. ఆయన ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. But you worry about yourself and your family. కానీ మీరు ఆయన కోసం చింతించడం కాదు, కానీ మీకోసము మీ కుటుంబం కోసం మీరు చింతించాలి. Concern about your children. మీ పిల్లల కొరకు మీరు చింతిస్తూ ఉండాలి. Amen. ఆమేన్. The message called the cruelty of sin and the penalty that is caused to raise sin from our life. ఏ వర్తమానం అనంటే, పాపం యొక్క క్రూరత్వము మరియు పాపమునకు మన జీవితముల నుండి కావలసిన రుసుము. Amen. It Amen. says that no matter how church you belong to, నువ్వు ఏ సంఘానికి చెంది ఉన్నావు అన్నది ముఖ్యం కాదు.
how good a man you are, ఎంత మంచి వ్యక్తివి నువ్వని కాదు, how good a woman you are. ఎంత మంచి స్త్రీవి నువ్వని కాదు, You must accept God's all sufficient sacrifice. నీవు తప్పకుండా దేవుని యొక్క చాలినంత త్యాగమును నీవు అంగీకరించాలి. He provided way or you are lost. హిస్ ప్రొవైడెడ్ వే, ఆయన యొక్క త్యాగమును, ఆయన ఏర్పాటు చేసిన మార్గాన్ని నువ్వు అంగీకరించాలి. If you didn't accept, you're lost. నువ్వు కానీ దాన్ని నమ్మకపోతే నువ్వు నశించిపోతావు. Amen. Amen. I do believe that the boys accept that way. నేను నమ్ముతున్నాను సోదరుడు బోయజ్ గారు దాన్ని అంగీకరించాడని. John 5 it says in 24 and 25. యోహాను సువార్త 5:24 ఎలా చెప్తా ఉన్నది. Amen. ఆమేన్. Praise the Lord. John నా 5. మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, Amen. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Verily, verily I say unto you, he that heareth my words and believeth on him that sent me hath everlasting life, and shall not come into condemnation, but is passed from death to life. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Amen. ఆమేన్. Bible says పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, one rich man ధనవంతుడు and his young man, అతను యవనస్తుడిగా ఉన్నప్పుడు, he used to go to church and having a good fellowship. అతను యవనస్తుడిగా ఉన్నప్పుడు అతను మందిరానికి వెళ్తా ఉండేవాడు, ఆయన సహవాసాన్ని కలిగి ఉంటా ఉండేవాడు. He used to go to all the worship places. అతను ప్రతి ఆరాధన స్థలానికి వెళ్తా ఉండేవాడు. But he found that there's no everlasting life. అయితే అతను గమనించింది ఏంటంటే అక్కడ నిత్య జీవము లేదని అతను గమనించాడు. Amen. Amen. Everyone in this world wants the everlasting life. After this life, they want to live. ప్రతి ఒక్కరికి నిత్య జీవము కావాలి. అయితే ఎందుకు వాళ్ళకి కావాలి అని అంటే ఈ జీవితం తర్వాత జీవించాలని వాళ్ళకి ఆశ ఉంది. Because if you see without Jesus, if they're going to pass, they feel uncomfortable. The fear will come and strike them. అయితే యేసు లేకుండా కానీ ఆ జీవితంలోనికి వెళ్ళాలని అంటే అది అసాధ్యము. ఒకవేళ యేసు లేకుండా కానీ ఆ స్థితికి వెళితే వారిని భయము కమ్ముకుంటది. Amen. Amen. I saw many people, well, the death, there's some kind of sort of fear comes. అయితే నేను చాలా మందిని చూశాను, వారు చనిపోయే సమయానికి వచ్చేసరికి వారికి భయము వారిని ఆవరిస్తూ ఉంటది. Amen. My uncle son is about to pass. So fear came that he's saying, brother, save me, daddy, save me, uncle, save me. He started crying, he's screaming about like that. నేను స్వయంగా చూశాను, మా అంకుల్ గారు వాళ్ళ అబ్బాయి చనిపోతా ఉన్నప్పుడు అతడు భయముతో కేకలు పెడుతూ నాన్న నన్ను రక్షించండి, నా అంకుల్ నన్ను రక్షించండి అని అతను కేకలు పెట్టాడు. నేను విన్నాను. Someone is coming and pulling me, please hold me tight. అతను ఏమనేవాడు అని అంటే ఎవరో వచ్చి నన్ను లాక్కెళ్ళిపోతా ఉన్నారు, నన్ను గట్టిగా పట్టుకోండి మీరని వాళ్ళందరినీ ప్రాధాయపడతా ఉండేవాడు. Amen. Amen. That time I doesn't know what is happening. అప్పుడు నాకు తెలియదు అసలు ఏం I'm జరుగుతుందని. a child that time. అప్పటికి నేను పిల్లవాడిని. And when I asked my dad, mummy, and say, mummy also say, every dead people used to scream like this. మా అమ్మగారిని అడిగితే ఆమె కూడా ఏమన్నదానంటే నాకు తెలియదు కానీ చనిపోయే ప్రతి వారు ఎలాగ అరుస్తారని చెప్పి. But when I saw in the Christians' death, అయితే క్రైస్తవుల యొక్క మరణంలో కానీ నేను చూసినట్లయితే they are very peaceful, there's joy, and you can see that change the face, their state. క్రైస్తవుడు మరణించే సమయానికి వచ్చేసరికి వాళ్ళు చాలా ప్రశాంతంగా శాంతి సమాధానాలతో సంతోషంతో ఉండడం నేను చూశాను. I know one sister, నాకు ఒక సహోదరి తెలుసు, and she passed away, ఆమె మరణించింది same with the cancer. క్యాన్సర్తో. I used to pray for her నేను ఆమె కొరకు ప్రార్థిస్తూ when ఉండేవాడిని. she was in the end time. ఆమె ఇంకా చివరి దినములకు వచ్చేసింది. Their all relatives go and they met her. ఆమె ఇంకా చివరి దినాలకు వచ్చేసిందని వారి బంధువులందరూ కూడా వెళ్ళి ఆమెను కలుస్తూ ఉండేవారు. She know what she's doing, the comfort words. She used the comfort words. She. Yes. ఆమె ఆదరణ మాటలు మాట్లాడుతూ ఉండేది. Once you going to pass away, she is comforting others. ఆమె చనిపోయే సమయానికి ఆమె మిగిలిన వాళ్ళకి ఆదరణ చెప్తా ఉన్నది. She said, I'm okay. I'm happy. We don't be afraid after me. ఆమె ఏమంటా ఉండేదనంటే నేను బాగానే ఉన్నాను, నేను మంచిగానే వెళ్తున్నాను, నా కోసం మీరేం భయపడద్దని. And everyone used to go and to this hospital. They never cry because
she feels something. So just listen what she says. When coming out of that room, they are crying. వాళ్ళు ఆమెను చూడడానికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఏడిస్తే ఆమె వేరేలా ఫీల్ అవుతుంది కాబట్టి ఆమె ఇంకా భయపడుతుందని అక్కడ ఎవరు ఏడకుండా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చూడడానికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆమె ఏం మాట్లాడుతుందో ఆ మాటలన్నీ వినేసి బయటకు వచ్చి ఏడుస్తూ ఉండేవారు. And I asked what happened to her. What is the last testimony about her? నేను అడిగాను చివరిగా ఆమెకు చనిపోయే ముందు ఆమె యొక్క సాక్ష్యం ఏంటని. And they said వాళ్ళు చెప్పారు when she was passing away, she was smiling. వాళ్ళు అన్నారు సరిగ్గా చనిపోయే సమయానికి ఆమె ముఖం మీద చిరునవ్వు ఉన్నదని. And she said, don't worry about it, I'm going well. ఆమె ఏమి చెప్పుకుంటా వెళ్ళింది అని అంటే నేను మంచిగానే వెళ్తున్నాను, నా కోసం మీరు ఎవరు చింతపడద్దు, I'm doing well. నేను మంచిగా వెళ్తున్నానని. And you bother about your life. మీ జీవితాల కొరకు మీరు చింతించండి అని. You know, she passed away like that. ఆమె ఆ విధంగా మరణించింది. Then their relatives are giving the testimony. తర్వాత ఆ బంధువులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. Then say what happened, what make her to be happy. వాళ్ళకి ఏం సమస్య వచ్చిందనంటే వాళ్ళకి ఏమి డౌట్ వచ్చిందనంటే అసలు ఈమెను ఇంత సంతోషంగా చేసింది ఏంటి, What she has. ఆమె ఏమి కలిగి ఉన్నది. Then their relatives, close relatives, her husband said she used to be a follower of Jesus. ఆమె దగ్గరగా ఉన్న బంధువులు ఒకరు చెప్పారు ఏంటనంటే Husband. ఆమె యొక్క భర్త ఏం చెప్పాడనంటే ఆమె కోసం సాక్ష్యం ఏం చెప్పాడనంటే ఆ లాయన్ గారు ఆమె యేసుని వెంబడిస్తా ఉండేదని. Amen. Say, Amen. brother and sister, when you follow the Jesus Christ, సోదరులారా యేసుని ఎవరైతే వెంబడిస్తారో they never bother about this life. I mean, వారు ఈ జీవితం కొరకు ఉన్నాడు చింతపడరు. I mean death. నేను దేనికోసం మాట్లాడుతున్నానంటే మరణం కొరకు. Amen. Because after this death, there is one more life. There is no end for that life. ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది, దానికి అంతము లేదు. Amen. There is no sickness. అక్కడ అనారోగ్యం లేదు, There is no hungry. అక్కడ ఆకలి లేదు, There is no sweating. అక్కడ చెమటలు కారణాలు There లేవు, is no gray hair. అక్కడ తెల్ల వెంట్రుకలు లేవు, There is no bald head. అక్కడ బట్టతలు లేవు. Amen. ఆమె Young. అక్కడ ఎల్లప్పుడూ యవనంగా ఉండాలా. Brothers and sisters, సోదరులారా if you give an opportunity, if you get an opportunity, which life do you want to accept? నీకు గనక దానిని అంగీకరించడానికి నువ్వు ఎన్నుకోవడానికి నీకు కానీ చాయిస్ ఇస్తే నువ్వు ఏ జీవితాన్ని ఎన్నుకుంటావు? Which life, brothers and sisters? ఏ జీవితాన్ని సోదరులారా? For that life, no need to pay any recommendation. No need any recommendation. దాని కొరకు ఆ జీవితం కొరకు ఏ విధమైన సిఫారసులు నీకు అవసరం లేదు. No need money. అక్కడ డబ్బు అవసరం లేదు. But you should surrender your life to Jesus Christ. అయితే కావాల్సింది ఏంటంటే నీ జీవితం యేసుకి సమర్పించాలి. Amen. ఆమేన్. I believe that Brother Boaz has done that. నేను నమ్ముతున్నాను సోదరుడు బోయజ్ గారు దాన్ని చేశాడని. So I would like to give a comfort word to the family. నేను కుటుంబానికి ఒక ఆదరణ మాటలు How Brother Boaz was committed his life to Jesus. బోయజ్ గారు ఏ విధంగా అయితే యేసుకు ఆయన జీవితాన్ని సమర్పించాడో, So you submit your life to Jesus. మీరు కూడా అదే విధంగా మీ జీవితాలను యేసుకు If you సమర్పించారు. want to see him, మీరు కానీ బోయజ్ గారిని ఆయన చూడాలని కానీ if మీరు you want అనుకుంటే, to meet him, మీరు ఆయన కలవాలని మీరు అనుకుంటా ఉంటే submit your life to Jesus. మీ జీవితంలో కూడా ఆయన వల్లే మీ జీవితాలను యేసుకు సమర్పించండి. You will not see him now you saw him in this earth. మీరు కూడా మీ జీవితాన్ని సమర్పించినట్లయితే ఆయనను ఎక్కడ చూసినట్లుగా మీరు ఆయన అక్కడ చూడరు. You will be very happy. అక్కడ చాలా సంతోషంగా He ఉంటారు. will be very handsome. ఆయన చాలా అందంగా ఉంటాడు. అక్కడ He will be very fair. ఆయన చాలా సొగసు కలిగిన వాడిగా ఉంటాడు. Amen. He will be happy. ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. అక్కడ There won't be any that type of disease will not harm him. అక్కడ Which harmed here. ఇక్కడ ఆయనను బాధించినట్లుగా అక్కడ ఏ రోగం అక్కడ ఆయన బాధించదు. Amen. ఆమేన్. హల్లెలూయా. We have the assurance. అట్టి విధమైన నమ్మకము ధైర్యం మనకున్నది. Today, ఒక రోజున one brother came and me asked Brother Branham, have insurance? బ్రదర్ బ్రానమ్ దగ్గరికి ఒక సోదరుడు వచ్చి అడిగాడు, నీకు ఇన్సూరెన్స్ ఉందా అని. He said, yeah, I have your assurance. నాకు ఉన్నది, ఇన్సూరెన్స్ కాదు కానీ నాకు నమ్మకం ఉన్నది, Amen. నాకు Brother ధైర్యం and ఉన్నది, sisters, ఇన్సూరెన్స్ ఉందని. today if anyone asks you, we have insurance, ఈ రోజు మిమ్మల్ని కూడా ఎవరైనా మీ జీవితాల కోసం ఇన్సూరెన్స్ ఉందా అని అడిగితే I can say proudly that I have assurance. నాకు ఇన్సూరెన్స్ లేదు కానీ నాకు అష్యూరెన్స్ ఉందని చెప్పండి. Because మీరు this కూడా insurance make us to buried in the earth. ఈ ఇన్సూరెన్స్ ఈ మట్టిలో నిన్ను సమాధి చేయడానికి పనిచేస్తుంది. But what God gave assurance that
make us to come out from the దేవుడిచ్చిన అష్యూరెన్స్, ఆ నమ్మకం, ఆ ధైర్యం అయితే ఆ మరణం ఆ మట్టిలో నుంచి సమాధిలో నుంచి బయటికి Which one నిలదీస్తుంది. you want to have with that? ఇన్సూరెన్స్ కావాలా, ఇన్సూరెన్స్ కావాలా? Amen. I Amen. want assurance. నాకు కావాలి ఇన్సూరెన్స్. Amen. Praise the Lord. హల్లెలూయా, Are you ప్రైజ్ ది happy లార్డ్. with that? సంతోషంగా ఉన్నారా? Because that's the reason. That's the reason. That's the reason. ఆ కారణం చేతన The true Christian never feel bad. అందుకోసమే నిజ క్రైస్తవుడు ఎప్పుడూ కూడా తన కొరకు బాధగా ఉండడు. Anything happens in the family. Anything happens in the family. తన కుటుంబంలో ఏది జరిగినా గానీ Prayer fast. If any happy, ఉపవాస ప్రార్థన. prayer. సంతోషంగా ఉన్నాడా, ఉపవాస ప్రార్థన. Happy, any worry, any bad happen, there is prayer life. ఏదైనా కీడు జరిగినా గానీ అక్కడ కూడా ఆయన ప్రార్థనలో Because Bible says, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం one చెప్తుంది, who loved by Lord, యెహోవా చేత ప్రేమింపబడిన వాడు, దేవుని చేత ప్రేమింపబడిన వాడు, nothing will affect them. వారిని ఏది కూడా హాని చేయదు. Anything will work to them for good for purpose only. ఏది జరిగినా సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతున్నదని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Verily, verily, I say unto you, 25th, I say unto you, the hour is coming, and now is when the dead shall hear the voice of the Son of God, and they heard shall live. 25th. Yeah. 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచుబడి చనిపోయినను బ్రతుకును. Brothers and sisters, సోదరి సోదరులారా, what a comfort today have. మనం ఎట్టి విధమైన ఆదరణ కలిగి ఉన్నాము. Because we have Jesus. ఎందుకనంటే మనం యేసును కలిగి ఉన్నాము. Not here, ఇక్కడ కాదు, పక్కన కాదు, here. లోపల. Amen. Amen. Let us have Jesus inside. యేసుని పక్కన కలిగి ఉండడం కాదు కానీ లోపల కలిగి ఉండండి. Amen. ఆమేన్. So, thank you very much to the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. That a few words that I can share with you. నేను కొన్ని మాటలు మీతో పంచుకోగలిగాను. Amen. God bless you all, this దేవుడు family. మనందరినీ దీవించును గాక, ఈ కుటుంబాన్ని దీవించును గాక. Let God comfort that family. ప్రభువే ఈ కుటుంబాన్ని ఆదరించును గాక. And once again, I'm giving back to our pastor. ఈ సమయాన్ని మరలా తిరిగి పాస్టర్ గారికి అప్పగిస్తా ఉన్నాను. God bless you. దేవుడు మనందరినీ దీవించును గాక. Yes. చూడమ్మ. హల్లెలూయా. పునరుత్థానమును జీవమును ఆయనేనా? ఆయన గురించి మరి అంటే బోయేజ్ గారి గురించి చెప్పవలసిన పని లేదు. ఆయన ఎక్కడున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడున్న స్థితిలో ఆయన లేడు. ఎందుకనంటే నిత్య యవ్వనములో ఆయన ఉన్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ అర్థమైందండి? అలాగే కొద్ది నిమిషాలు నేను కూడా 2 మాటలు చెప్తాను. ఒక విషయం ఏంటంటే క్రైస్తవ్యం గురించే నేను మాట్లాడతాను. చనిపోక ముందే మన ఆత్మకి ఏదన్నా చేసుకోవాలనుకుంటే ముందే చేసుకోవాలి. చనిపోయిన తర్వాత పాస్టర్ గారిని పిలిచి లేకపోతే 1,00,000 మందిని పిలిచి మీరు భోజనం పెట్టినా ఆ చనిపోయిన వాని యొక్క ఆత్మకు కొంచెం కూడా మేలు చేయదు. ఆ మాట అర్థమవుతుందా మీకు? ఇది క్రైస్తవ మతంలో చాలామంది రోమన్ క్యాథలిక్లు 1000 సంవత్సరాలు క్రైస్తవ్యాన్ని మోసం చేశారు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం అప్పుడు ఎవరి చేతుల్లోనూ కూడా లేదు. ఆ కారణాన్ని బట్టి అది పాస్టర్ కావచ్చు, లేక వేరెవరైనా కావచ్చు, చనిపోయిన వారి నిమిత్తం మేము ఇది చేస్తాము అంటే, మరి ఇప్పుడు బోయేజ్ గారి నిమిత్తం మీరు ఎందుకు పెట్టారని అంటే ఇది ఆదరణ కుడిక. వారికి బ్రతికుండగానే ఆయన అన్ని కూడా తన మార్గానికి రిజర్వేషన్ చేసుకున్నట్లుగా ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మశాంతి కోసం మనం ఎవరు ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే మనం ప్రార్థన చేసినా ఆయన ఆత్మ శాంతించదు. ఎందుకు ఇంచదానంటే ఆయన భూమి మీద బ్రతికుండగా ఏ కార్యాలు చేశాడో. ఎందుకనంటే మనము మామూలుగా భౌతికంగా ఏమంటామనంటే ఒక మాట చెప్తాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడనంటే ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు అంటాడు. మనము దిగంబరిగా వచ్చాం, దిగంబరిగానే వెళ్తాం అని ఒక నానుడు.
కానీ ఒక విషయం చెప్తాను, గమనించండి. మీరు దిగంబరిగా వచ్చి, దిగంబరిగా కాదు కానీ చదువుంది ఆ వాక్యం 14:13 ప్రకటన గ్రంథం 14:13 ప్రభువునందు మృతునందులు మృతులు ధన్యులు ఎనబడింది. నిజమే, వారు తమ భూమి మీద ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవును. గ్లోరీ హల్లెలూయా. అంటే మనం భూమి మీద ఏ క్రియలు చేస్తామో ఆ క్రియలు మన వెంట వస్తాయి. కాబట్టి మనం దిగంబరిగా వచ్చి దిగంబరిగా వెళ్ళినా అది భౌతిక సంబంధమైంది. కానీ ఆత్మ సంబంధంగా నువ్వేం చేస్తున్నావు అనే దానికి ఖచ్చితంగా తిరిగి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా తీసుకుంటాం. తర్వాత ఇంకొక విషయం ఏంటనంటే, ఇంకొక మాటలో మీరు వినాలి అని అంటే, మహిమ కలుగును గాక. చాలామంది అంటారు, అంటే ఒక మాట చెప్తాను, చనిపోయిన వెంటనే అప్పుడు వరకు మాట్లాడలేని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అవునా కదండి? వస్తారా లేదా? వస్తారు కదా. అయ్యో ఆయన చనిపోయాడంట, అంతకుముందు మాట్లాడలేవి, అతనికి ఇతనికి మాట్లాడలేవు. కానీ చనిపోయిన వెంటనే అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ శరీరం ఈయన వచ్చాడని చూస్తుందా? చెప్పలేమండి, చూడదు. మరి అలాంటప్పుడు నువ్వు దేనికోసం వెళ్ళావు అక్కడికి? ఆయన బ్రతికుండగానే నువ్వు అక్కడికి వెళ్తే ఆయన చూస్తాడు. చనిపోయిన తర్వాత ఒక గజమాల తెచ్చి, ఒక పూమాల తెచ్చి దాని మీద పెట్టే కంటే ఆయన బ్రతికుండగా ఒక పువ్వు పట్టుకుని వెళ్ళి ఇస్తే మంచిది. నా మాట అర్థమవుతుందా? చనిపోయిన తర్వాత ఎవరు చూడరు కదా, ఆయన చూడరు కదా. రెండు, ఒక పూమాల తెచ్చి వేసే కంటే ఆయన బ్రతికుండగానే వచ్చి ఆయనకు ఒక పువ్వు ఇవ్వడం మంచిది. ఇలా చాలా విషయాల్లో అంటే బ్రతికుండగా ఆయన గురించి ఒక మంచి మాట చెప్పరు, కానీ చనిపోయిన తర్వాత అందరూ కూడా ఆ చనిపోయిన వారి గురించి మంచి మాటలు చెప్తారు. కానీ బ్రతికుండగానే ఆయన గురించి నువ్వు మంచి మాట చెప్పాలి. చనిపోయిన తర్వాత నువ్వు ఆయన గురించి నువ్వేం చెప్పినా ఆయన వినడు కదా. ఆయన వినలేనప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా సుఖమే ఉంది, బయట వాళ్ళు వింటారు తప్ప. కానీ ఆయన వినేటట్లుగా మీరు పలానా మేలు చేశారని నాకు అని బ్రతికుండగానే ఆయనకి చెప్తే మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక ఆత్మ విలువ 1000 ప్రపంచాల కంటే ఎక్కువ విలువైంది. కాబట్టి ఆమె ఒకవేళ మీలో ఎవరైనా సరే ఎవరినైనా క్షమించలేని గుణం ఉంటే, యేసు ప్రభువు ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు కూడా క్షమించమని. అంటే మేము ఎవరి పాపాలైతే క్షమిస్తామో అలాగే నీవు కూడా మా పాపాలు క్షమించమని. నువ్వు ఇతరులను క్షమించకపోతే దేవుడు నిన్ను కూడా క్షమించడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చనిపోక ముందే ఈ కార్యాలు జరిగించాలని. కాబట్టి మరి ముఖ్యంగా ఆత్మీయ విషయంలో మన ఆత్మకి బ్రతికుండగానే ఒక మార్గం సిద్ధం చేసుకోవాలి తప్ప చనిపోయిన తర్వాత మనం ఏం చేసినా వారికి చెందదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గజ దొంగ ఉన్నాడు అనుకోండి. గజ దొంగ చనిపోయిన తర్వాత వాడికి ఒక 100 మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా వాడిని పరలోకం పంపగలమా? అలా చేస్తే చాలాది ఉంటుంది. అలాంటివి ఏమీ లేవు. అలాగే ఎవరైనా ఒక పాస్టర్ గారు కానీ చెప్తే ఆ పాస్టర్ గారు అబద్ధికుడు. అలాగే 1000 సంవత్సరాల క్రైస్తవ్యాన్ని మోసం చేశారు రోమన్ క్యాథలిక్లు. అందుకే మార్టిన్ లూథర్ వచ్చి ఏం చెప్పాడు అని అంటే, చనిపోయిన వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తే పరికిటోరి అనే ప్రదేశంలో నుంచి మంచి స్థలంలోనికి వాళ్ళు ఏమి వెళ్ళరు. వింటున్నారు నా మాట? ఇది క్రీస్తు 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ వచ్చి ఇది స్మారకూటం కాబట్టి చనిపోయిన వారి విషయంలో ఏ ఏ ఆచారాలు చేస్తున్నారో క్రైస్తవ్యంలో వాటిని నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా. చాలామంది మేము కొన్ని చోట్లకి వెళ్తుంటాం, ఇలా పాతి పెట్టకూడదు, ఇలా పాతి పెట్టకూడదు. మొన్న విజయవాడ పాస్టర్ గారు వాళ్ళ అత్తయ్య గారు చనిపోతే, ప్రదీప్ గారు పాస్టర్ గారు వాళ్ళ అత్తయ్య గారు చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు బాడీని అలా తీసుకొచ్చారు. అక్కడ ప్రొక్లైన్ ద్వారా గొయ్యి తీశారు, జేసీబీ ద్వారా గొయ్యి తీశారు. జేసీబీ ద్వారా గొయ్యి తీశారు. ఇయ్యపు ఏం చేసి అయ్యపు మెట్ట వేసారు. ఆ మెట్ట బాగా ఎత్తు ఉంది. అక్కడి నుంచి బాడీ దించాలని అంటే అవ్వక వాళ్ళు ఇటువైపుకి తీసుకుని వచ్చారు. అక్కడ వాళ్ళు అంటారు, ఇటువైపు నుంచి పెట్టకూడదు, అటువైపు నుంచే పెట్టాలి.
ఇట్నుంచి ఎట్టడానికి కుదరదు, అట్నుంచే ఎట్టాలి. ఇవన్నీ ఏంటి? అసలు కొవ్వొత్తులు దేనికి ఆరాధన? అసలు కొవ్వొత్తులు పరిశుద్ధుల ఆరాధన ఎవరు చెప్పారు? రోమన్ క్యాథలిక్కులు పరిశుద్ధులు మధ్యవర్తులుగా చేసి ఆరాధన మొదలు పెట్టారు. ఎవరు కూడా మానవునికి దేవునికి మధ్యవర్తి లేడు, యేసుక్రీస్తు అనే నరుడు తప్ప. ఆయన దేవుడు, అదే విషయంలో నరుడు. యేసుక్రీస్తే మధ్యవర్తి తప్ప వేరొక మధ్యవర్తి లేడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ద్వారానే మన పాపాలు క్షమించబడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే పరిశుద్ధులను ఆరాధించడం నేర్పించారు. పరిశుద్ధులను ఎలాగా మనం ఆరాధనకు ఒక్కడే యోగ్యుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి పరిశుద్ధులను ఆరాధించటం, ఆ పరిశుద్ధుల యొక్క విగ్రహాలు కూడా పేతురు గారి విగ్రహం అని, లేకపోతే సెయింట్ జేవియర్స్ అని, లేక తోమాదని ఇలా చెప్పుకొని వచ్చారు. కానీ అసలు పరిశుద్ధుల ఈ రోమన్ యొక్క విగ్రహాలు అవన్నీ కూడా రోమి విగ్రహాలను తీసుకుని వచ్చి పరిశుద్ధుల పేర్లు పెట్టి పరిశుద్ధులకి ఆరాధన చేయడం ప్రారంభించారు. అది పూర్తిగా దైవ విరుద్ధము, అది క్రైస్తవ్యానికే నిజమైన విరుద్ధం. అది ఇప్పుడు అలా క్రైస్తవులు చాలామంది చాలా తప్పుడు పద్ధతులు చనిపోయిన వారి నిమిత్తము చేస్తున్నారు. అలా చేయవలసిన పని లేదు, అలా పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి పరికిటోర్ అనే ప్రాంతంలో నుంచి మేము ప్రార్థనలు చేస్తాం, అక్కడ ట్రాన్స్ఫర్ అవుతారు అని చాలామంది చెప్తున్నారు. అది తప్పుడు పద్ధతులు. చనిపోయిన వారి నిమిత్తం వారు ఆత్మ శాంతించడానికి నువ్వు 10 పైసలు కాదుగా 10 కోట్లు ఖర్చు పెట్టినా ఏమీ చెందదు వాళ్ళకి. ఆ విషయాన్ని గుర్తు. బ్రతికుండగానే ఒక ఇడ్లీ పెట్టండి, చనిపోయిన తర్వాత పంచపరమాణాలు పెట్టి కంటే. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏం తింటారు? ఎవరు తింటారు? అది ఎవరు తినరు, చనిపోయిన ఆత్మ తినదు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిందో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిందో వారు పరదేశంలోకి వెళ్ళిపోతారు. మరి యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ ఆత్మను తీసుకుని వస్తాడు. ఈ భూమిలో ఉన్న శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. ఈ కుళ్ళిపోయిన శరీరంలో నుంచి అక్షయ శరీరం పైకి వస్తుంది. ఎలా వస్తుంది పాస్టర్ కదా, తప్పు కదా అని అంటే, అవివేకి, భూమిలో ఒక వడ్ల గింజ కానీ గోధుమ గింజ కానీ విత్తినప్పుడు అది చచ్చి కుళ్ళిపోతేనే తర్వాతే కదా దానికి శరీరం వస్తుంది. అవునా కదండి? ఒక కొబ్బరికాయ చూడండి, ఒక వడ్ల గింజ చూడండి, మీరు పాతిపెట్టినప్పుడు అది పాతిపెట్టి నువ్వు రోజు అయితే కుదరదు, నువ్వు రోజు దాన్ని తవ్వితే కుదరదు. అది దానికి ఆ భూమికి నువ్వు అది అప్పగించేయాలి. అలాగే దేవుని వాక్యము కూడా విత్తనమై ఉన్నది. నీ హృదయంలోకి ఇచ్చి ఇది నెరవేరిందా లేదా, ఇది నెరవేరిందా లేదా, ఇది నెరవేరిందా లేదా అని ప్రతిరోజు నువ్వు తవ్వి ఆ వాక్యాన్ని కానీ తవ్వి చూస్తే ఒక్కరోజు ఫలించదు. అది నా మాట అర్థమవుతుందా? వాక్యం విత్తనం. ఆ విత్తనం నీ హృదయం అనే భూమిలో పడినప్పుడు ఆ భూమికి అప్పగించాలి. అప్పగించి దానికి నీరు కట్టాలి, సూర్యుడు ఉదయింప చేయాలి. అప్పుడు అది ఒక రోజు వచ్చినప్పటికీ గ్లోరీ హల్లెలూయా. వడ్ల గింజ అయితే 3వ రోజు వస్తుంది, పెసర గింజ అయితే పొద్దుటికే వచ్చేస్తుంది. అవునండి. కొబ్బరికాయ అనుకోండి, ఒక నెల ఎంత పడుతుందో నాకు తెలియదు, ఒక నెల పట్టొచ్చేమో మొలకెత్తడానికి. అంటే ఒక్కొక్క విత్తనాన్ని బట్టి అది వస్తుంది. అలా వాక్యం అనే విత్తనము కూడా నీలో ఫలించినప్పుడు దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నీ భూమికి నువ్వు దాన్ని పండించడానికి ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఈ శరీరం కూడా భూమిలో పడిపోయినప్పుడు అది అవివేకి, నువ్వు విత్తింది వడ్ల గింజ అయినా ఏ గింజ అయినా సరే అది ఏమవుతుంది? కుళ్ళిపోద్ది, చచ్చిపోద్ది. చనిపోయి కుళ్ళిపోయిన తర్వాతే దానికి ఏమవుతుంది? మొక్కలకి పైకి వస్తుంది. అలాగే దేవుడు కూడా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆత్మను తీసుకుని వస్తాడు. ఈ భూమిలో ఉన్న శరీరానికి దేవుడు మళ్ళా అక్షయ శరీరాన్ని ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే అక్షయ శరీరం ఇస్తాడో అప్పుడు ఇద్దరు కలిసి, బ్రతికున్న వాళ్ళు రెప్పపాటులో కలిసి ఆ మధ్యాకాశంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఒకవేళ బ్రతికుండగానే ఈ ఆత్మకి ఒక పాపక్షమాపణ అయినా ఒక మార్గమైనా, అది క్రైస్తవుడైన అంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అనుకోకు, ఎత్తబాటులో వెళ్ళిపోతావు అనుకోకు. దేవుని వాక్య ప్రకారం నువ్వు నడిచినప్పుడే, ఒకవేళ అద్భుతాలు చేసినా సరే, దయ్యాల్ని వెళ్ళగొట్టినా సరే, సూచక్రియలు చేసినా సరే, ఆ దినమున ఏమంటారో తెలుసా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించాడని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఓ ప్రభువా, మేము నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామంలో అద్భుతాలు చేసాం, నీ నామంలో సూచక్రియలు చేసామంటే ఆయన అంటున్నాడు, అక్రమం చేయవర్లారా, నా యొద్ద నుంచి మీరు తొలగిపోయిన అంటున్నాడు. అందుకే నామకార్థ క్రైస్తవ్యము నుంచి నిజమైన క్రైస్తవ్యంలోనికి రండి.
ఒకవేళ ఎవరైనా పాస్టర్ల మాటలు విని మీరు పాస్టర్ గారు కాదా అంటే, నేను పాస్టర్ గారినే, నేను బోధించింది వాక్య ప్రకారంగా ఉందో లేదో నువ్వు చూసుకోవాలి. కాబట్టి ఏ పాస్టర్ గారు అయినా సరే ఈ వాక్య ప్రకారంగా పౌలు ఏదైతే బోధించాడో అది బోధించకపోతే వాడు నరకానికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్తారు. ఈ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలోకి ఎందుకు వచ్చింది? 1000 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్లు ఎవడు కూడా పరిశుద్ధ గ్రంథం చదవకుండా, చదివితే చంపేస్తామని చెప్పి చదివిన వాళ్ళు చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమందిని చంపారు? రికార్డెడ్గా 6.80 మిలియన్ మందిని చంపేశారు. కానీ మార్టిన్ లూథర్ తన ప్రాణానికి తెగించి దేవుని వాక్యం బోధించి, గ్లోరీ హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి ఎన్ని సంఘాలు ఉద్భవించాయి, కానీ ఈ పరిశుద్ధ గ్రంథము ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఈ 3 ఖండాల్లో కూడా క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం మొదలుకొని క్రీస్తు సగం 1వ శతాబ్దం వరకు, అంటే 1600 సంవత్సరాల మధ్యకాలంలో 40 మంది భక్తుల చేత 66 పుస్తకాలు 3 ఖండాల్లో వేరు చోట్ల ఉండి రాసిన ఒక వాక్యానికి ఒక వాక్యం ఎంత మాత్రం వ్యతిరేకించదు. ఎందుకో తెలుసా? ఆ 1600 సంవత్సరాల కాలంలో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఆమేన్, 40 మందిలో ఉండి పరిశుద్ధాత్ముడు ఏ దేవుడైతే అందరిలో ఉండి రాయించాడో అందుకు వ్యతిరేకంగా రాలేదు. మరి ఇప్పుడు ఇదే పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా అదే పరిశుద్ధాత్మ కలిగి ఉంటే దీనికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారు? బాప్తిసం దగ్గర వ్యతిరేకం, దేవుడు ఒక్కడా ముగ్గురా అనే దగ్గర వ్యతిరేకము, యెహోవా దేవుడా యేసుక్రీస్తు దేవుడా అనే దగ్గర వ్యతిరేకం, అసలు పరిశుద్ధాత్మ ఉందా లేదే అనేది వ్యతిరేకము, స్వస్థతలు ఉన్నాయా లేవనే దానికి వ్యతిరేకము. ఇన్ని వ్యతిరేకమైన బోధలు కలిగి ఉండి నేను క్రైస్తవుని అంటే ఈ బైబిల్ ఎలా సరిపోతుంది? సరిపోదు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, అన్న కైపా ప్రధాన యాజకులు ఉన్నారు అప్పుడు, కానీ లాజరు, మరియా, మార్త వీళ్ళందరూ కూడా అన్న కైపా ఉన్న ప్రధాన యాజకులు ఆ యోధా మతాన్ని విడిచిపెట్టి ఆ యోధా మతంలో ఉన్న మెస్సియాని వెంబడించడానికి, నిజంగా మెస్సియాని వెంబడించడానికి వాళ్ళు ఎలాగైతే వచ్చారో ఈరోజు మనము కూడా నిజమైన వాక్యాన్ని వెంబడించటానికి, దేవునికి మహిమ కలుగునుగాక, నిజమైన వాక్యం వైపు తిరగటానికి. కాబట్టి ఈ యొక్క ప్రతి 2000 సంవత్సరాల నుంచి ఉన్న తప్పుడు బోధలు మీరు చూసుకుని, పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది కాబట్టి, నువ్వు చదువుతూ ఉన్నావు కాబట్టి నువ్వు గమనించినప్పుడు దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎవరికి దాచేవాడు కాదు, పక్షపాతి కాదు. నీ హృదయం కానీ యథార్థంగా ఉంటే, పండిత్ రామాబాయి 6000 శ్లోకాలు చదివింది, కానీ ఆమె యథార్థంగా దేవుణ్ణి వెతికినప్పుడు ఆ పండిత్ రామాబాయి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచింది. ఆర్య సమాజంలో ఒక సభ్యురాలు ఆమె. కానీ నిష్పక్షపాతంతో నువ్వు యేసు ప్రభు దేవుణ్ణి కానీ ప్రార్థన చేస్తే సత్యమైన మార్గాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. గ్లోరీ హల్లెలూయా. కాబట్టి ఇంకా నీ ఆత్మకు ఇంకా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుపోతే దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే దేవుడి కృపను బట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు. నిజమేనా? ఇంకా ఒకవేళ ఎవరైనా ఇంకా మార్గాన్ని సిద్ధం చేసుకోకపోతే, నేను చెప్పాను కదా, చనిపోయిన తర్వాత పాతి పెడితే తిరిగి లేస్తుందా అని అంటే, మరి నువ్వు పాతి పెట్టిన విత్తనానికి ఏమొచ్చింది? శరీరం వచ్చింది కదా, ఆకులు వచ్చినాయి, సిగురు వచ్చింది కదా. మరి అలా దేవుడు నీ యొక్క శరీరానికి ఇవ్వడా? గ్లోరీ హల్లెలూయా. ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా పాప క్షమాపణ పొందుకోకపోతే, ఎందుకంటే పాతకాలంలో చెప్పేవారు ఏమనంటే, మరి రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని. అవునా కదండి? మరి ఆ రక్తం ఎవరిదై ఉండాలి? ఆ రక్తం ఎవరిదై ఉండాలి? దేవుని రక్తమై ఉండాలి. మానవుని రక్తం ద్వారా మానవుని విడిపించలేదు, అది పరిశుద్ధుని యొక్క రక్తమే అయి ఉండాలి. కాబట్టి పరిశుద్ధుని యొక్క రక్తం లేకుండా, దేవునికి మహిమ కలుగునుగాక, పరిశుద్ధుని యొక్క రక్తం లేకుండా మనకి విడుదల లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రక్తం ద్వారానే మనకి విడుదల కలగాలి. అంతేకాదు, ఆ విడుదల ఇచ్చిన తర్వాత కూడా నామకార్థ క్రైస్తవ్యము నుంచి నిజమైన క్రైస్తవ్యంలోనికి, అంటే వాక్యములోనికి, తప్పుడు బోధల్లో నుంచి నిజమైన వాక్యంలోనికి ఆ రోజు మరియా, మార్త, లాజరు ఎలాగైతే ఆ మెస్సియా దగ్గరికి వచ్చారో, ఆయనే మెస్సియాని ఎలాగైతే గమనించారో, మరి మిగతా వాళ్ళందరూ కూడా వెలివేశారు మరియా, మార్త, లాజర్ని. ఎందుకు అని అంటే, నువ్వు యోధా మతంలో నుంచి, మా సంఘంలో నుంచి నువ్వు వెళ్ళిపోయావని. ఈరోజు కూడా చాలామంది నువ్వు వర్తమానంలోకి వస్తే నిన్ను వెలివేస్తారు.
వెలివేసినా పర్లేదు, నువ్వు వాక్యం వైపు వచ్చావు. హల్లెలూయా. కాబట్టి ఇంకా దేవుని యొక్క వాక్య విషయంలో నుంచి ఒక మాట చెప్తాను. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఎందుకు అని అంటే, ఒక జన్మదినము కంటే మరణదినమే మేలని ప్రతి చోట చెప్తాను. మొన్న కూడా ఇక్కడ చెప్పుంటాను. నేను పుట్టినరోజు అందరూ కూడా ఏం చేస్తారని అంటే చాలా సంతోషంగా జరుపుకుంటారు. అసలు పుట్టినరోజు ఎన్నదండి, నీకు 10, నాకు 20, నాకు 30, నాకు 40, నాకు 50 అని చేసుకుంటూ ఉంటారు. విషయం ఏంటి తెలుసా? ఎన్నో పుట్టినరోజు చేసుకుంటున్నావో అన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు తరిగిపోయింది. బహుశా నీకు ఒక 80 ఇచ్చాడు అనుకోండి, నీకు 50, 40 అవుతున్నాయి, పుట్టినరోజు అవుతుంది అనుకోండి. ఇప్పుడు దేవుడు నీకు 80 సంవత్సరాలు లేక 90 సంవత్సరాలు ఆయుస్సు ఇస్తే అందులో ఎన్ని సంవత్సరాలు అయిపోయినట్టు? ఏమండి? ఒక 80 లక్షలు దేవుడు నీకు ఇచ్చాడు అనుకోండి, మీ నాన్నగారు ఎవరైనా మీకు ఇచ్చి దీంతో బతకండి అని. ఒక 40 లక్షలు అయిపోయినాయి అనుకో, నీకు ఎలాగుంటాయి గుండెలు? అయిపోయి ఇంక 40 లక్షలే ఉన్నాయి, ఇంకెలా బతకాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇంకా చాలా మందికి పెళ్ళిళ్ళు చేయాలి అని అనుకుంటావు కదా. మరి ఆ డబ్బులు అయిపోయేటప్పుడు నువ్వు బాధపడతావు. మరి నీ ఆయుష్ అయిపోయినప్పుడు నువ్వు బాధపడుతున్నావా? మిగతా ఆయుష్లో ఇక్కడికైనా దేవుడికి బతకాలని అనుకుంటావా? అందుకే పుట్టిన బిడ్డ నిత్యత్వంలో నుంచి ఈ కాలంలోనికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు? అంతకుముందు ఈ పాపాన్ని ఏం చూడలేదు ఆ బిడ్డ, ఆ ఆత్మ అంత పరిశుద్ధుడు దేవుడితో ఉన్న ఆత్మ అంతా కూడా ఈ పాపలోకాన్ని చూడలేదు. అందుకే వచ్చిన వెంటనే ఏడుస్తూ ఉంటుంది. కానీ చనిపోయిన ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? విశ్రాంతి పొందుతూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన మార్గంలో సాగినప్పుడు నిత్య యవ్వనం, నిత్య సంతోషంగా ఉంటాం. అందుకే నిద్రించిన వారిని గూర్చి తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ఎందుకంటే ప్రభువు మృతి నుండి ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే తిరిగి లేస్తాడు అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని మీరు గమనించండి. మరి ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు అనడానికి అది కారణం. రెండోది ఏంటంటే, నిద్రించిన వారిని గూర్చి. ఇప్పుడు లాజరు చనిపోలేదు, ఏం చేశాడు? నిద్రించాడు. ఇప్పుడు బోయేజు గారు కూడా చనిపోలేదు, నిద్రించాడు. ఒకరోజు ఆయన తిరిగి లేస్తాడు యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు. కాబట్టి బ్రతుకున్న వాళ్ళు ఏం చేస్తారు? రెప్పపాటులో మార్పు చెంది ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా విషయాలు ఇంకా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. అంతేకాదు పునరుత్థానం లేదని చాలామంది అంటున్నారు, కానీ యేసు ప్రభువే తిరిగి లేచి ఆ పునరుత్థానానికి మొట్టమొదట ప్రథమ ఫలమై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? చనిపోయిన వారిలో తిరిగి లేచిన వారిలో మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అందుకే 2000 సంవత్సరాల నుంచి కూడా ఆయన సమాధి ఏమై ఉన్నది అని అంటే తెరవబడి ఉన్నది. ఇక భూమి మీద పుట్టిన వారిలో ఏ సమాధి కూడా తెరవబడి లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధే ఏం చేయబడింది? వింటున్నారా? కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఒకవేళ ఇంకా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచకపోతే, హల్లెలూయా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచకపోతే విశ్వాసం ఉంచండి. ఆ ఆత్మకి పాప క్షమాపణ పొందుకోండి, ఆ నిత్య జీవాన్ని పొందుకుందామండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రాలు మా ప్రభువా, గ్లోరీ, స్తోత్రాలు తండ్రి. స్టీఫెన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు నీకు వందనాలు చేర్చుకుంటున్నామయ్యా. ఇదిగో దేవా, నీకే స్తోత్రమయ్యా. ఆధారణ కూడిక అంతట్లో కూడా నీ ఉండి ఇప్పటి వరకు కూడా ఎంతగానో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు చేర్చుకుంటున్నామయ్యా. బోయేజ్ గారు వారి కుటుంబాన్ని బట్టి నువ్వు ఆధారకరమైన మాటలు మాట్లాడి ఉన్నావు అయ్యా. ఇదిగో దేవా, నీకే స్తోత్రమయ్యా. ఈ కూటమి ముగించి నువ్వు వెళ్తుండగా అయ్యా, నీవే ఆదరణకర్తవు కనుక దేవానికి స్తోత్రమయ్యా. వారి కుటుంబానికి మీరు ఆదరణ కలగజేయమని అడిగి వేడుకుంటున్నాం. వారి బంధువులకి, వారి శ్రేయభిలాషులకి, అలాగే వచ్చిన ప్రతి బిడ్డకు కూడా మీరు ఆదరణ కలిగించమని వేడుకుంటున్నామయ్యా. అలాగే ఇప్పటి వరకు కూడా నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ద్వారా మమ్మతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. ఇదిగో దేవానికి స్తోత్రమయ్యా.
మేము ఈ యొక్క జీవితంలో ఉన్నప్పుడు దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా దేవానికి స్తోత్రమయ్య, మమ్మల్ని మేము చక్కబిద్దించుకుని ఇదిగో దేవానికి స్తోత్రం ఉండాలని సెలవిచ్చున్నాం. అలాగే క్షమించే దేవానికి స్తోత్రమయ్య, తనైతే నిద్రించి ఉన్నాడని నువ్వు మాట్లాడి ఉన్నావు. అలాగే దేవానికి స్తోత్రమయ్య, వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చేర్చుకుంటున్నామయ్యా. అలాగే దేవానికి స్తోత్రమయ్య, అయ్యా జరబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరు అధ్యక్షుడిని నడిపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఫిలిమోన్ వచ్చి ఓ పాట పాడి వినిపిస్తారు. చివరిగా ఓ పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, పర్వతాలు తొలగిపోని ప్రేమ, ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను అందరికన్నా ప్రేమించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు, అందరికన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు, అందరికన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, అందరికన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను
తీర్చు ప్రేమ 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 ఏ లోపం లేనిది యేసు ప్రేమ 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 ఏ బదులాశించనిది యేసు ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు అందరికన్నా ప్రేమించు దేవుడు అందరికన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చి నిజ స్నేహితుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఇక ఆదరణ కూడికను ముగించుకుందామండి. కళ్ళు మూసుకోండి. సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవ, సమస్త శరీర ప్రాణాత్మలకు దేవ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం నాయన. 2000 సంవత్సరాల క్రిందట ఆత్మస్వరూపి అయిన దేవ, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తుగా మా అందరి కోసం నీ ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవా, నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరలా నీ యందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకుని వెళ్ళటానికి, నీ యందు విశ్వాసం ఉంచిన వారిని మార్పు చేయడానికి నువ్వు మధ్యాకాశంలో రాబోతూ ఉన్నావు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. వచ్చిన దాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అది ఎంతో మేము సమీపం భార్యని, ముగ్గురు బిడ్డల్ని నాయన వారి అల్లుడి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరణ ఓదార్పు మీరు దయచి నాయన, తల్లి విడిచిన తండ్రి మార్చిన నేను నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి, వారికి ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా నీ దీవెన దయచేయండి. అలాగే బోయేజ్ గారి తల్లిదండ్రుల్ని నాయన వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పెద్దల వారు నాయన, వారు కూడా నీ కృప అనుగ్రహించండి మా ప్రభ. అలాగే వారి బ్రదర్స్ గోవింద్ గారిని, సతీష్ గారిని కూడా, వారి కుటుంబాలని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రేమతో నాయన వారి యొక్క బ్రదర్ గురించి, వారి కుటుంబం గురించి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉండగా వారి కుటుంబానికి ఆదరణ ఓదార్పు మీరు దయచేయండి. అలాగే వారిని ప్రేమించి ఎంతోమంది బంధువులు, మిత్రులు, శ్రేయబులసులు అందరూ కూడా వారి కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చారు నాయన. వారందరినీ కూడా అయితే నా బిడ్డలను ఆదరిస్తే నన్ను ఆదరించావని, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు వచ్చారని, నేను రోగి అయి ఉన్నప్పుడు నన్ను పరామర్శించారని, నేను దుఃఖములో ఉన్నప్పుడు నన్ను ఓదార్చారని నువ్వు చెప్తూ ఉన్నావు నాయన. దానికి నూరంతులుగా మీరు ప్రతిఫలం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఇప్పుడు ఒకరినొకరు సెలవు తీసుకు వెళుతున్నప్పుడు కూడా వారి మార్గ మధ్యంలో నీ హస్తం తోడుగా ఉంచండి, నీ కృప అనుగ్రహించండి నాయన. సమత కీడుల నుంచి తొలగించే దేవుడు నాయన, మీరే ఉండి నడిపించి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నాయన. ప్రతి ఒక్కరిని, అలాగే కూడి వచ్చిన పరిశుద్ధులందరినీ కూడా నీ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి ఆదరణ ఓదార్పు మీరు దయచేయమని నాయన. ఇంకా వారికి ఏదైతే అవసరమో ప్రతి అవసరం మీరు తీర్చండి. నా నామం పేరట వచ్చి వారికి గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే వారి ప్రతిఫలం పోగొట్టుకోరన్నావు నాయన. నీ నామం పేరట వచ్చే వారికి వారు ఏదైతే ఖర్చు పెట్టి ఉన్నారో దానికి నూరంతులుగా మీరు ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేసి నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడు నాయన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, మరి ముఖ్యంగా బోయేజ్ గారి విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. మీరు అందరూ కూడా లేచినట్లయితే